దేశంలో రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ఫలాలు పొంది ఆర్థికంగా, విద్యాపరంగా సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు ఇంకా కోటా ప్రయోజనాలు ఎందుకు పొడిగించాలంటూ సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. రిజర్వేషన్ల ద్వారా ఒకసారి సామాజిక పురోగతి సాధించాక ఆయా కుటుంబాలను క్రమంగా రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఒకే కుటుంబం పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనుకబడిన తరగతుల్లోని క్రిమి లేయర్ మినహాయింపులకు సంబంధించిన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బయాన్లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది సామాజిక, ఆర్థిక సాధికారత సాధించిన తర్వాత తమ కుటుంబంలోని తర్వాతి తరానికి కూడా అదే రిజర్వేషన్ అవసరమా లేదా అనే విషయాన్ని ఎవరికి వారు పునర్సమీక్షించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులుగా సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారిలో సామాజిక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ మినహాయింపులు సవాల్ చేస్తూ మళ్లీ కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్య, ఆర్థిక సాధికారతతో సమాజంలో ఉన్నత హోదా లభించిన తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరుకుంటూ పోతే మనం ఈ రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని బెంచ్ హెచ్చరించింది.